పోరాటం అనేది ఉంటుంది. ఎందుకంటే 2 దశాబ్దాల నుంచి కూడా మా ముఖ్యమంత్రి ఒక్కడైనా మా మున్నూరు కాపు కులమోడు కాడా అని కూడా నా 2 కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కూడా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ రోజు ఒక కులంలో ఇంతమంది మంత్రులు ఉంటే మా కులంలో కూడా ఉండాలి కదా, మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నామనే స్వార్థం మాకు ఉండదా? ఇది మీరు ఆలోచించాలని కూడా నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా తప్పు పట్టుకోవద్దు. ఎవరి కులంను వాళ్ళు కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నా మున్నూరు కాపు కులంను నేను కాపాడుకోవడం కోసం నా ప్రయత్నం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసుకుని రాజకీయ జీవితం వదిలి కూడా ఈ రోజు ముందుండి అందరినీ ఐక్యతగా తీసుకొస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు పెట్టి మున్నూరు కాపు సోదరులు కూడా ఎన్ని సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టినా కూడా నేను తట్టుకొని నిలబడ్డానంటే నాకు ఈ కాపు కులం మున్నూరు కాపుల రుణం తీసుకోవాలి. ఈ కులంలో పుట్టినందుకనే ఒకటే స్వార్థం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే మే నెలలో నిర్వహించే మున్నూరు కాపు గర్జన నెరవేరబోతుంది. దాని తర్వాత మున్నూరు కాపులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి కోసం 3 పార్టీలలో ప్రయత్నం చేయాలి. స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళని గెలిపించుకోవాలి. బీసీలందరినీ కలుపుకొని పోవాలి. అందరినీ కలుపుకొని పోదాం. ఈ రోజు మరి అప్పటి రాజశేఖర్ రెడ్డి మరి అప్పటి ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా అందరికి ఓట్లేసి వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తాం. ఒక్కసారి మన వాళ్ళను ఎమ్మెల్యేలు మరి మంత్రులు ముఖ్యమంత్రి చేసుకోవద్దని ఏమన్నా మనకుందా? రూల్ ఉందా? మనం ఎందుకు చేయొద్దు? మరి ఎన్ని రోజులు మనం ఈ రోజు పల్లెకిలో మోయడానికి సరిపోతామా? మనం పల్లెకిలో మోయాలనే స్వార్థం మనకు ఉండదా? మన కులం అనేది కూడా ఈ రోజు నా మున్నూరు కాపుకు కుల బాంధవులందరూ కూడా నేను అడుగుతున్నాను. ఈ రోజైతే మీరందరూ కూడా 12,000 గ్రామ సంఘాల్లో ప్రతి ఒక్క గ్రామ సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లందరూ రేపు జరగబోయే మున్నూరు కాపు గర్జనను విజయవంతం చేయడానికి కోసం నేను మున్నూరు కాపు బిడ్డనే కదిలిపోవాలి. ఆ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆ రోజు గర్జించాలనే మున్నూరు కాపులందరిలో కూడా రావాలని కూడా ఈ రోజు ఈ వేదిక